Dear viewers, good evening to all of you. Today I would like to deal with an important type of sentence which contains subject plus verb plus object complement in active voice. It is to be converted into passive voice. Its active form is subject plus verb plus object complement. Passive form is subject plus be form verb plus V3 plus object complement plus by usually plus object. This is active form, this is passive. ఆబ్జెక్ట్ కాంప్లిమెంట్ అంటే ఏంటి? ఆబ్జెక్ట్ తో సంబంధం ఉన్నటువంటి నౌన్ లేక యాడ్జెక్టివ్ అన్నమాట. అందువల్లగానే ఆబ్జెక్ట్ కాంప్లిమెంట్ అన్నారు. కొన్ని వెర్బులు కేవలం ఆబ్జెక్ట్ తో సరిపించుకో మీనింగ్ ఇవ్వటానికి ఎక్స్ట్రా పదాన్ని కోరతాయి. అంటే ఆబ్జెక్ట్ సంబంధంగా ఆబ్జెక్ట్ కాంప్లిమెంట్. ఉదాహరణలో చూస్తాం. వీటిని ఆబ్జెక్ట్ కాంప్లిమెంట్ అంటారు. ఆ వెర్బ్ తన అర్థాన్ని పూర్తి చేయడానికి కంప్లీట్ చేయడానికి వేరే పదాన్ని వాడతాయి. దాన్ని కాంప్లిమెంట్ అంటారు. అది ఆబ్జెక్ట్ సంబంధం కాబట్టి ఆబ్జెక్ట్ కాంప్లిమెంట్ అయిందంటే. ఎగ్జాంపుల్, దే మేడ్ హిమ్ చైర్మన్. ఇక్కడ వెర్బ్ ఏంది? మేడ్. ఆబ్జెక్ట్ హిమ్, దే అనేది సబ్జెక్ట్. దే మేడ్ హిమ్ అనొచ్చు కదా, అన్నారు కానీ పూర్తి కాదు. తయారు చేసేది ఏంటి? చేసేది చెప్పాలి కదా. ఇక్కడ ఒక యాడ్జెక్టివ్ గా నౌన్ గాని అవసరం ఉంది. ఇది ఆబ్జెక్ట్ సంబంధం కాబట్టి ఆబ్జెక్ట్ కాంప్లిమెంట్ అయింది. ఇక్కడ చైర్మన్ అనేటువంటిది లేక ప్రెసిడెంట్ అనేటువంటి ఒక నౌన్ వేసేసారు పక్కన. ఇది ఆబ్జెక్ట్ కాంప్లిమెంట్. దీన్ని ప్యాసివ్ యాడ్ చేయాలి. ఈ వెర్బ్ తర్వాత రైట్ సైడ్ ఉన్నటువంటి ఆబ్జెక్ట్ ని అది యాక్టివ్ వాయిస్. ఇది దీన్ని ప్యాసివ్ వాయిస్ లో మార్చేటప్పుడు దీని తర్వాత ఉన్నటువంటి ఆబ్జెక్ట్ ని ప్యాసివ్ వాయిస్ వాక్యంలో సబ్జెక్ట్ గా వస్తుంది. హిమ్ ఏమైంది? హీ అయింది. తర్వాత ఏమైంది? ఇక్కడ హెల్పింగ్ వెర్బ్ ఉందా? లేదు. లేకపోతే ఏం చేయాలి? ఇమీడియట్ గా దీని రూపాన్ని చూడండి. V2 కదా, V2కి వచ్చింది. బిఫార్ వెర్బ్ ఇమీడియట్ గా బిఫార్ వెర్బ్ వెళ్ళిపోవచ్చు అనమాట. వాజు లేక వర్బ్ తీసుకోరండి. ఇక్కడ హెల్పింగ్ వెర్బ్ లేనప్పుడు ఇమీడియట్ గా బిఫార్ వెర్బ్కి వెళ్ళిపోండి. వాజు లేక వర్బ్ తీసుకురండి. ఇది సింగులర్ కాబట్టి వాజు. హిమ్ అయింది, హీ అయింది కదా. ఈ ఆబ్జెక్ట్ సబ్జెక్ట్ అది సింగులర్ లో ఉంది కాబట్టి వాజు అవుతుంది. తర్వాత ఈ మేడ్కి మూడో రూపం ఏంది? మేక్, మేడ్, మేడ్. మూడో రూపం మేడ్. హీ వాజ్ మేడ్. తర్వాత ఏం చేయాలా? ఈ ఆబ్జెక్ట్ కాంప్లిమెంట్ ఉంది కదా, ఆబ్జెక్ట్ ఇటు వెళ్ళిపోయింది. ఇది మిగిలింది కదా, దీన్ని రిటైన్డ్ ఆబ్జెక్ట్ అంటారు. అంటే అలాగా ఉంచేసిన అని అర్థం. ఆ రిటైన్డ్ దాన్ని ఈ వెర్బ్ తర్వాత ఉంచండి. ఇక్కడ గమనించాల్సింది ఎప్పుడు కూడా వెర్బ్ తర్వాత ఉన్న ఆబ్జెక్ట్ని ప్యాసివ్ వాయిస్ లో సబ్జెక్ట్ చేయాలి కానీ ఆబ్జెక్ట్ కాంప్లిమెంట్ని తీసుకురాకూడదు, సబ్జెక్ట్ గా తీసుకురాకూడదు. దీని స్థానం ఎక్కడ అంటే వెర్బ్ తర్వాత వస్తుంది అంతే. ఆబ్జెక్ట్ కాంప్లిమెంట్ తర్వాత ఏం చేసాం? ఒక ప్రిపోజిషన్ కావాలి. ఇక్కడ బై తెచ్చుకోండి. యూజువల్లీ బై వస్తుంది. తర్వాత ఏం చేయాలి? దీని తర్వాత ఒక ఆబ్జెక్ట్ కావాలి. యాక్టివ్ వాయిస్ లో ఉన్నటువంటి సబ్జెక్ట్ ఉంది కదా, దే గాని ఏదైనా ఆ సబ్జెక్ట్ ని ఇక్కడ ఆబ్జెక్ట్ గా తేవాలా. అది కానీ నౌన్ అయితే నౌన్ యాజ్ ఇట్ ఈజ్ ఉంచండి. ప్రొనౌన్ కాబట్టి ఆ ప్రొనౌన్ యొక్క ఆబ్జెక్ట్ రూపము దెమ్. దేకి దెమ్. వి అంటే అస్, ఐ అంటే మీ, హీ అంటే హిమ్ము. అట్లా ఇంతకుముందు ఇచ్చినటువంటి వీడియోలో మీరు చూడొచ్చు. దానికి పర్సనల్ ప్రొనౌన్స్ కి రూపం మారుతుంది. బైకి దమ్ పెట్టేశారు. చూడండి,
హీ వాజ్ మేడ్ చైర్మన్ బై దెమ్. ప్యాసివ్ వాయిస్ వచ్చేసింది. అంటే ఇంకొక ఎగ్జాంపుల్, ఇది నౌన్తో చూశారు మీరు ఇక్కడ ఆబ్జెక్ట్ కాంప్లిమెంట్. ఇంకొక ఎగ్జాంపుల్ కావాలని ఇచ్చినాను. ద జడ్జి హ్యాజ్ ఫౌండ్ ది వర్కర్ గిల్టీ. ఒక వర్కర్ ఉన్నాడు, అతని మీద ఒక అలిగేషన్ వచ్చింది. అతను విచారించి నేరస్తుడుగా నిర్ణయించాడు. చూడండి, ద జడ్జి హ్యాజ్ ఫౌండ్ ది వర్కర్ గిల్టీ, ది ఎంప్లాయీ గిల్టీ, ది ఆఫీసర్ గిల్టీ, అట్లా అనమాట. ఏదైనా కావచ్చు. ఇక్కడ ఏమైంది? హ్యాస్ ఫౌండ్ వెర్బ్, దానికి రైట్ సైడ్ వర్కర్ ఆబ్జెక్ట్, లెఫ్ట్ సైడ్ జడ్జి అనే సబ్జెక్టు, అంతే. ఈ గిల్టీ ఏంది? ఫౌండ్ అంటే చూశాడు, దాని మీనింగ్ వేరే ఉంది కదా. హ్యాస్ ఫౌండ్ అంటే చూశాడు, ఇక్కడ అనుకుంది అది ఒకటే కాదు, ఇంకొంచెం ఏదో ఊహిస్తున్నాడు దీనికి. దీన్ని వర్ణించడానికి ఒక పదం వాడాడు, దాని నుంచి చెప్పడానికి ఎక్స్ట్రా గిల్టీ అనే పదం వాడాడు. గిల్టీ, ఇన్నోసెంట్, అట్లా అనమాట గిల్టీ. ఇది వర్కర్ని వర్ణిస్తుంది కాబట్టి యాడ్జెక్టివ్ అయింది. ఇక్కడ యాడ్జెక్టివ్ అని రాశారు. ఆబ్జెక్ట్తో సంబంధం ఉంది కాబట్టి దీన్ని ఆబ్జెక్ట్ కాంప్లిమెంట్ అన్నారు. దీన్ని ప్యాసివ్ వాయిస్ ఎలా చేయాలి? వెర్బ్ తర్వాత ఏముంది? వర్కర్ అనే ఆబ్జెక్ట్ ఉంది కదా, దాన్ని ప్యాసివ్ వాయిస్ వాక్యంలో సబ్జెక్టుగా తీస్తారండి. ఈ మొదటిదేమో యాక్టివ్ వాయిస్, ప్యాసివ్ లోకి ఈ ఆబ్జెక్ట్ ని సబ్జెక్ట్ గా తేండి, ఇదిగో ఆబ్జెక్ట్ ని సబ్జెక్ట్ గా తేండి. తర్వాత ఏం చేయాలి? హ్యాస్ ఫౌండ్ కదా వెర్బ్. ఒకే పదం ఉంటే అది వేరే, ఫౌండ్ అని అట్లేదు. హెల్పింగ్ వెర్బ్ ఉంది, హెల్పింగ్ వెర్బ్ ఉంటే దాన్ని తెచ్చుకోండి, తెలిసిన దించండి యాజ్ ఇట్ ఈజ్ గా. అయితే ఈ నంబర్తో ఈ నంబర్, ఇది సింగులర్ కదా, ఇది కూడా సింగులర్ ఉండాలి. ఎస్ ఉన్నట్టు సింగులర్ అండి, సింగులర్ టాలీ ఉంది. వర్కర్స్ అని ఉంటే హ్యావ్ అని వచ్చేది. టెన్స్ చెడిపోకుండా చూడాలి. టెన్స్ ప్రెజెంట్ లో ఉండేది, ఇది కూడా ప్రెజెంట్ లో ఉండాలి. హ్యాస్ సెట్ అయింది. తర్వాత ఏం చేయాలా? ఇవి గమనించాలా, ప్రాక్టీస్ లో వస్తాయి అన్ని కూడా. హ్యాస్ తర్వాత ఏం చేయాలా? హెల్పింగ్ వెర్బ్ వచ్చేసింది. తర్వాత మెయిన్ వెర్బ్. మెయిన్ వెర్బ్ను నువ్వు టచ్ చేసే ముందు నేరుగా మనం ఒక చోట పోవాలి, అదే బీ ఫార్మ్ వెర్బ్. అది ప్రాణం అన్నమాట. ఇక్కడ ప్యాసివ్ వాయిస్ అంటే బీ ఫార్మ్ వెర్బ్ ఉంటుంది. అయితే 8 ఉన్నాయి, వీటిలో ఏం తీసుకోవాలా? హ్యాస్, ఇక్కడ ఏంది? హ్యాస్ ఫౌండ్ అంటే ఏంది? ఇది ప్రజెంట్ పర్ఫెక్ట్ అనమాట. ఏదైతే పర్ఫెక్ట్ టెన్స్. పర్ఫెక్ట్ టెన్స్ అంటే ఏంది? ఆ మెయిన్ వెర్బ్ V3లో ఉంటుంది అనమాట. అందుకని ఇక్కడ రాశాను హిల్ మార్క్. హ్యావ్ లేక హ్యాస్ లేక ఇవి ఉంటాయి. హ్యాడ్ కూడా అది పాస్ట్ పర్ఫెక్ట్, ఏదైనా పర్ఫెక్టే. ఈ మూడిట్లో ఏదో ఒకటి ఉంటుంది. ఇక్కడ ఉందా లేదా? ఉంది కదా, హ్యాజ్ లేక హ్యావ్. అందువల్ల మనం ఏం చేసాము? అందులో మూడో రూపం కూడా ఉంది. అందువల్ల బీన్ తెచ్చుకోండి, మిగిలిన పనికిరావు. ఇక్కడ ఇంగులు ఏం పనికిరావు. బీన్ అది అలవాటు మీద వచ్చేస్తుంది. హ్యాస్ బీన్. తర్వాత ఈ మెయిన్ వెర్బ్ యొక్క మూడో రూపము. ప్రజెంట్ పర్ఫెక్ట్ లో కానీ పాస్ట్ పర్ఫెక్ట్ లో కానీ పర్ఫెక్ట్ అనగానే మూడో రూపం ఉంటుంది కాబట్టి ఇంకా అదే రూపం ఇక్కడ చేస్తారండి. అందుకే వీళ్ళందరూ పరీక్షలు అట్టటి ఈడు. ఎందుకంటే మూడో రూపం వాడు మనకి తెలియకుండా ఇచ్చేసేసాడు. మనల్ని టెస్ట్ చేస్తున్నాడు. మనకి మూడో రూపం మనకు తెలుసా లేదా? బిగిన్ అని ఇస్తాడు. బిగిన్కి ఏంటి? మూడో రూపం బిగన్. నేను ఇంటర్లో రాసినప్పుడు నేను మూడో రూపం కూడా బిగాన్ అనే రాసేసా పబ్లిక్ ఎగ్జామ్స్ లో. బిగిన్, బిగాన్, బిగన్. ఇక్కడ ఏంటి? ఫైండ్, ఫౌండ్, ఫౌండ్. ఇక్కడ ఫౌండ్ అని వస్తుంది అనమాట. మూడో రూపం వచ్చేసింది, ఆల్రెడీ ఇచ్చాడు, మనం అదే వాడతాం. తర్వాత ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ చూసాం కదా, వెర్బ్ తర్వాత ఇక్కడ రిటైన్డ్ ఆబ్జెక్ట్ ఉంది, యాడ్జెక్టివ్. అది తీసుకొచ్చి ఇక్కడ ఉంచండి. ఆబ్జెక్ట్ కాంప్లిమెంట్ అని రాశారు. తర్వాత ఏంటి? ప్రిపోజిషన్, యూజువల్లీ బై. తర్వాత ఏం చేయాలా? ఈ వెర్బ్కున్న సబ్జెక్ట్ ఏంది? యాక్టివ్ వాయిస్ లో ది జడ్జి కదా, అది చేశాడు.
ద జడ్జ్ అని తీసుకురండి. ఇదేమో పైది యాక్టివ్ వాయిస్, ఇదేమో ప్యాసివ్ వాయిస్ వచ్చేసి. మీకు టెస్ట్ ఏంటంటే ఇక్కడ బీ ఫార్మ్ వెర్బ్ ప్లస్ V3 ఉందా లేదని చూసుకోవాలా. మీరు డెరైవ్ అయిన తర్వాత బీ ఫార్మ్ వెర్బ్ ప్లస్ V3 ఈ టెస్ట్ చేస్తాడు. ఈ రూపం కరెక్ట్గా ఉందా లేదా చూస్తాడు. కరెక్ట్ అయిన బీ ఫార్మ్ ఉందా లేదా చూస్తాడు. హెల్పింగ్ వెర్బ్ ఉంటే బీచాడా లేదా చూస్తాడు. తర్వాత ఏంటి, ఇంకా ఆబ్జెక్ట్ కాంప్లిమెంట్, ఆబ్జెక్ట్ కాదు ఇది, ఆబ్జెక్ట్ కాంప్లిమెంట్ కరెక్ట్ అయిన ప్లేస్లో ఉండాలి. ప్రిపోజిషన్ యాప్ట్గా ఉండాలి. జనరల్గా బై ఉంది. ఓకే, ఇవి మీరు 1-4 సార్లు చదివితే బాగా ఐడియా వస్తుంది. కన్ఫ్యూజ్ కావద్దు. మీ లెక్క ప్రకారం మొన్నటితో ముగిద్దాం అనుకున్నాం. మాకు కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో రకరకాల ఇన్స్టిట్యూట్లో చేస్తున్నాను కాబట్టి మాకున్నటువంటి మెటీరియల్లో, మాకున్న నాలెడ్జ్లో, బుక్స్లో ఇంకా 4-5 రకాలు డిఫరెంట్ టైప్ ఆఫ్ సెంటెన్స్ ఉన్నాయి. మంచి సెంటెన్సే. ఇది ఒక ఆమ్నిబస్ చాప్టర్ మాదిరి. అంటే ఆల్మోస్ట్ ప్రతి మోడలు అన్ని మోడల్ చూసేసాం. ఒక ఎక్స్క్లమేటరీ మాత్రం పెండింగ్ పెట్టిన, అది అంత ఇంపార్టెంట్ కాదని తర్వాత చూస్తే ఎప్పుడైనా అవసరాన్ని బట్టి. మిగిలిన మోడల్ టచ్ చేశాను. టైప్స్ ఆఫ్ సెంటెన్స్ అన్ని చేసుకుంటూ వస్తూ ఉన్నాను నేను. ఇంకొక 4 ఉన్నాయి, అవి రేపు ఎల్లుండితో ముగిచేసేస్తా. తర్వాత నేను డైరెక్ట్ ఇండైరెక్ట్ స్పీచ్ టచ్ చేయాలనుకుంటాను. ఇవి మీరు నీట్గా ఓపిక్గా చదవండి. ఒక్కసారి కనుక తెలిస్తే ఇంకా మర్చిపోరు జీవితంలో. మొదట్లోనే కష్టం, తర్వాత ఏముండదు. ఇందులో కొత్త వాళ్ళు కూడా వస్తున్నారు. రోజుకి 600-700 మంది వస్తున్నారు. దయచేసి సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. వెన్ యూ లైక్ ఇట్, మీరు లైక్ చేస్తారని నమ్మకం ఉంది. సుమారు 50,000 వ్యూస్ వచ్చేసి ఉన్నాయి 6 నెలలకి. మీ అందరూ కోఆపరేట్ చేస్తే నా నాలెడ్జ్ని మీకు షేర్ చేస్తాను. నా భూతో నభవిష్యత్తు మాదిరి దీన్ని మనం తీర్చిదిద్దాలా. మీకున్న ప్రతి డౌట్ కూడా క్లారిఫై కావాలా. ఫలానా వీడియోలో లేదా ఫలానా ఛానల్లో పోతే మనకు ఆన్సర్ దొరకద్దు అన్నట్టు అనిపించాలన్నమాట. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ ఎవర్ బీయింగ్ విత్ మీ.